ఒకసారి నేను బ్రహ్మలోకమునకు వెళ్ళినప్పుడు పుంజికస్థల అను అతిలోక సౌందర్యరాశి అయిన అప్సరసను ఒంటరిగా చూడటం తటస్థించింది. కాముడి శరములు నా మదిని తూట్టు పొడిచినవి, శరీరమునందు సెగలు పుట్టినవి. మదనజ్వర పీడితుడనై ఆపుకొనలేక ఆమెను వివస్త్రను చేసి బలాత్కారముగా అనుభవించి తిని ఆమె బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నది. బ్రహ్మదేవుడు అంత ఆగ్రహించి, రావణ, ఈనాడు మొదలుకొని నీవు ఏ పడతినైనా ఆమె ఇష్టము లేక బలాత్కరించి అనుభవించితివా, నీ తల 100 వ్రక్కలగును అని శపించినాడు. నీకు ఇంకొక రహస్యం కూడా చెప్పెదను వినుము. రంభ అందమును చూసి మహాసంరంభమున బలవంతముగా ఆమెను అనుభవించి తిని. నలకోబరుడు కూడా నన్ను అదే విధముగా శపించినాడు. అది ఆరంభం. ఆ నలకూబరుని శాపం నన్నేమి చేయడం నేను లెక్క చేయలేదు, కానీ ఈసారి శపించినది సాక్షాత్తు విధాత. అందుకే నాకు భయము, దిగులు. ఆ శాపమే లేకపోయినా ఈ పాటికి సీతాదేవిని ఎప్పుడో వశము చేసుకుని ఉండేవాడను. వీరి మాటలు విభీషణుడు వింటున్నాడు. ఇక లాభం లేదు, హితము చెప్పవలెనని అనుకున్నాడు. తన ఆసనము నుండి పైకి లేచినాడు. మహారాజా, సీత అనే కాలనాగును నీ మెడకు చుట్టబెట్టిన వాడెవడు? సీత అనగా అగ్నిజ్వాల. ఆ ప్రళయాగ్నికీలలో దగ్ధమయ్యే కారడవిలో నిన్ను తోసిన మూఢుడెవ్వడు? ఒక్కొక్క వానరుడు ఒక్కొక్క పర్వతము, వజ్రాల వంటి గోళ్ళు, కోరలు, ఆయుధములుగా గలవారు లంకపై పడి రాక్షసులను చీల్చి చండాడక ముందే మేలుకొనుము. వాయువేగ మనోవేగముతో వజ్రసదృశమైన వాడిగల రామధనుర్విముక్త శరములు రాక్షస యోధుల గుండెలు బద్దలు కొట్టక ముందే మేల్కొనుము. రాముడు అనే కాలాగ్ని సకల రాక్షస కులమును దహించి వేయకముందే మేల్కొనుము. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహాపార్షుడు, కుంభుడు, నికుంభుడు, అతికాయుడు, మహాకాయుడు వీరంతా రాముని ముందు పిల్లపాముడు. రామ గరుడు వీరిని చీల్చి చండాడగలడు. నిన్ను సూర్యుడు రక్షించలేడు. మరుత్తులు ఆయన బాణములకు ఎరగాకుండా నిన్ను మరుగుపరచలేరు. ఇంద్రుడికి నిన్ను రామసాయకము నుండి రక్షించే శక్తి లేదు. యముని రక్షణలో నీవు ఉన్న ఆ రాముడు నీకు కాలయముడు. ఆకాశపు అంచులలో దాగిన, పాతాళపు పొరలలో నక్కినా నిన్ను వెంటాడి వేటాడగలదు రామబాణం. విభీషణుని మాటలు ప్రహస్తునకి రోషము తెప్పించినవి. విభీషణ, మాకు భయమును చెప్పుచుంటివా? భయమననేమో మాకు తెలియదు. ముల్లోకములు మాకు ఏనాడో దాసోహమన్నవి. ప్రహస్తుడా, అధర్మశీలుడు ఏ విధముగా స్వర్గమునకు వెళ్ళుట అసాధ్యమో, రాముడిని ఎదిరించి నిలుచుట అదే విధముగా అసాధ్యము. కలలు గనకండి. రాముడు ఎవరనుకున్నావు? ఆయన సాక్షాత్తు ధర్మమే, మూర్తి భవించిన సమర్థత. అట్టి రాముని సమక్షమున సకల దేవతలు తల వంచి నిలుచుందురు. రామ బాణపు దెబ్బ రుచి నీకు తెలియదు. ఒక్కసారి రుచి చూసితివా? మరి మాకు చెప్పుటకు ఇక నీవు మిగులవు. వ్యసనాలకు బానిస అయిన ఈ రాజు తానా అంటే మీరు తందానా అంటున్నారు. ఇది రాక్షస వినాశనమునకు దారితీయుచున్నది అని మీరు గ్రహించుటలేదు. సీతాసాధ్విపై గల కోరిక అనే 1000 పడగల పాము మన రాజును చుట్టుకొని ఉన్నది. ముందు మీరు ఆయనను ఆ బంధనము నుండి విడిపించండి. రాముడు అనే ప్రళయవేళా తరంగ కల్లోల కడలి ఈయనను ముంచివేయబోవుచున్నది. రాముడు అనే కాలాగ్ని జ్వాలలో రావణ శలభము పడి మాడి మసికాక ముందే కాపాడండి అని హెచ్చరికతో కూడిన హితవును పలికాడు రావణ సహోదరుడు, విజ్ఞుడు అయిన విభీషణుడు. చిన్నాన్న, ఏమిటి పిరికితనం? మన కులములో పుట్టని సామాన్యుడు కూడా ఈ విధముగా మాటలాడడే. నీకెచ్చట నుండి వచ్చినది బేలతనము? ఒక సామాన్య రాజపుత్ర యువకును చూసి మనము భయపడుటయా? ముల్లోకములకు ప్రభువైన దేవేంద్రుని నేను నేలపై పడవేసి ఏడ్వలేదా? అది నీకు గుర్తు లేదా? ఐరావత దంతములు ఊడబెరికి దేవతలను భయభ్రాంతులకు గురి చేయలేదా? అంతటి మహాపరాక్రమవంతుడనైన నేను ఆ రామలక్ష్మణులను ఓడించలేనా? ఎందుకు పినతండ్రి అర్థము లేని వ్యర్థపు పిరికి మాటలు అని ఇంద్రజిత్తు విభీషణునితో గర్వముగా పలికినాడు. అది విని విభీషణుడు, నాయనా మేఘనాథ, నీవింకా చిన్నవాడవు, బుద్ధి పరిపాకము చెందలేదు.
అసలు మంత్రాంగమునందు నీకింకా నిశ్చితమైన బుద్ధి లేదు. నీ మాటలు ఆత్మవినాశకారకములు. తీక్షణమైన స్వభావము గల నిన్ను ఈ మంత్రాంగ మందిరములోకి అనుమతించిన వారు దండనార్హులు. రామ బాణములు మృత్యుదేవత ఒడిలోకి నెట్టివేయు యమదండములు అవి మన జాతికి పెను గండములు. రాజా, నా మాట విను. సీతమ్మను సర్వరాజ లాంఛనాలతో ఆయనకు అప్పగించు. నా మాట విను, మన జాతిని కాపాడు అని రాక్షస సార్వభౌముని వేడుకొన్నాడు విభీషణుడు. స్థిరగంభీరంగా హితవు పలికిన విభీషణుని చూసి ఈసడించి, చెయ్యి, శత్రువుతోనైనా బ్రతకవచ్చు, పామును ఒడిలో పడుకొనబెట్టుకొనవచ్చు, కానీ నీలాంటి బంధువు రూపములోని శత్రువుతో ఒక్క క్షణము కూడా కలిసి ఉండలేను. జ్ఞాతుల స్వభావమే అంత. వారు తమకన్నా ప్రధానుడు, విద్యావంతుడు, శూరుడు అయిన వారిని తిరస్కరింతురు. ఒక పువ్వు నుండి మకరందము సేకరించు తుమ్మెద ఆ పువ్వు వద్ద కృతజ్ఞతతో ఉండక మరి ఒక పువ్వు వద్దకు వెళ్ళును. నువ్వు అట్లే. నీవు కాక మరొకడెవ్వడైనా ఇటుల మాటలాడి ఉన్నచో వాని కుత్తుక ఈపాటికే ఉత్తరింపబడి ఉండేది. చేయి కులద్రోహి, వెళ్ళిపో, నా ముందు నుండి వెళ్ళిపో అని తీవ్రంగా హెచ్చరించాడు రావణుడు. ఆ వెనువెంటనే విభీషణుడు గద ధరించి ఆకాశములోనికి ఎగురగా ఆయనను నలుగురు సహచరులు అనుసరించిరి. అన్నా, నీకిష్టమైన మాటలు చెప్పేవారు ఎల్లవేళలా లభింతురు, కానీ ప్రియము కాకపోయినను హితము చెప్పువారు అరుదు. రాముడు నిన్ను చంపుచుండగా నేను చూడజాలను, అందుకే వెళ్ళిపోతున్నాను, ఇక సెలవు అని ఆకాశమున నిలిచి విభీషణుడు పలికెను. వెనువెంటనే ముహూర్తకాలములో విభీషణుడు రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చెను. ఆకాశములో మెరుపు వలె మెరుస్తూ నిలుచున్న విభీషణాదులను క్రింద ఉన్న వానరులు చూసిరి. ఎవడీ రాక్షసుడు మనలను చంపుటకు అనుచరులతో వచ్చినాడా ఏమి అని సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారితో అనెను. సుగ్రీవుని మాటలు వెలువడగానే అందరూ ఒక్కసారిగా మద్ది చెట్లను, పర్వతములను చేతపుచ్చుకున్న వారై, రాజా అనుజ్ఞయము, ఇప్పుడే వారిని నేలకూల్చదము అని పలికిరి. వానరసేనలో పుట్టిన కోలాహలము గమనించి క్రిందకు దిగకుండగానే పెద్ద కంఠస్వరముతో, నేను రావణుని తమ్ముడు విభీషణుడను. మా అన్న చేసిన చెడ్డ పనికి అది తగదు అని నేను హితవు పలుకగా అతడు నన్ను అవమానించి వెడలగొట్టినాడు. నేను నా భార్యాపుత్రాదులను విడిచి రాముని శరణుజొచ్చినాను. నా రాక మహానుభావుడైన రామునికి ఎరిగించండి అని బిగ్గరగా పలికెను. రామా, విభీషణుడు అని రావణుని తమ్ముడు మన వద్దకు వచ్చినాడు. అతడు మాయావి, మనతో చేరవలెనని అనుకుంటున్నాడు. ఏమైనా ఇతడు రాక్షసుడు. మనము ఆదమరచి ఉన్నప్పుడు గుడ్లగూబ కాకులను చంపివేసినట్లుగా చంపివేయును. పైగా అతడు మాయావి, రాక్షసుడు. మన గుట్టుమట్లు తెలుసుకున్నట్టుకు రావణుడు పంపించియుండునేమో, అతనిని మట్టు పెట్టవలెను అని కంగారు పడుతూ సుగ్రీవుడు విభీషణుని రాకను రామునకు ఎరిగించెను. రాముని చుట్టూ వానరముఖ్యులందరూ చేరియున్నారు. వారి వైపు రాముడు సాలోచనగా చూసి, మీ అభిప్రాయమేమిటి అని అడిగను. అప్పుడు అంగదుడు, రామా, మనము ముందుగా విభీషణుని పరీక్షించవలెను. అతడు శత్రు శిబిరము నుండి వచ్చినాడు కావున అతనిని విశ్వాసపాత్రునిగా చేయకూడదు. శరభుడు అను వానరుడు, రామచంద్ర, ఈతనిని పరీక్షించుటకై గూఢచారిని పంపవలెను అని సలహా ఇచ్చినాడు. పిమ్మట జాంబవంతుడు లేచి, ఈతడు దేశము కాని దేశమునకు, కాలము కాని కాలములో శత్రువు వైపు నుండి వచ్చినాడు కావున ఈతనిని నమ్మరాదు అని పలికెను. అటు పిమ్మట మైందుడు లేచి, రఘురామా, రావణుని తమ్ముడిని మధురముగా పలకరించి యథార్థమేదో గ్రహించవచ్చును అని చెప్పెను. అందరికన్నా చివరగా హనుమంతుడు లేచి తన అభిప్రాయమును ప్రకటించాడు. సహచరులు మన్నింతురుగాక, మీరు తెలిపిన వాటితో నేను ఏకీభవించను. ఏలనన ఒక వ్యక్తికి ఏ పని అయినా అప్పచెప్పకుండా ఎలా పరీక్షించగలము? కావున పరీక్షించుట ఇప్పుడు సాధ్యము కాదు. ఎదుట నిలిచి ఉన్న వాని గురించి తెలుసుకున్నటకు గూఢచారులతో పని లేదు. రావణుని దుష్టత్వము, నీ పరాక్రమమును చూసి ఈ కాలమునందు, ఈ దేశమునందు అతడు వచ్చుట యుక్తమే కదా. ఇక అతనిని ఏమని ప్రశ్నించగలము? మనము ఎవరమైనా వెళ్ళి ప్రశ్నించినచో అతడు ప్రశ్నించు వారిని శంకించడా? ఈతడు నిజముగా మిత్రుడేమో. ప్రశ్నించుట వలన అతనిలో స్నేహభావము నశించదా? అయినను ఎదుటి వ్యక్తి స్వరమును బట్టి భావమును తెలుసుకొనగలుగుటకు ఎంతో నేర్పు అవసరము.
ఈతని ముఖ కవళికలలో దుష్ప్రభావమేదీ కదలాడుతున్నట్లుగా లేదు. ముఖ ప్రసన్నతను బట్టి ఇతను సదుద్దేశంతోనే వచ్చినాడని నిస్సంశయముగా తెలుసుకొనవచ్చును. ఎంత కప్పుకొన్నను మనిషి మనస్సులోని భావము అతని ముఖమునందు ప్రతిఫలించును. కావున శ్రీరామ, ఈతడు రాక్షస రాజ్యము చేజెక్కించుకొనుటకు ఆలోచన చేసి తదనుగుణముగానే నీ వద్దకు వచ్చెను. అతనికి సుగ్రీవుని వృత్తాంతము తెలియను. కావున ఇతరిని స్వీకరించుట ఉత్తమము. హనుమంతుని మాటలు శ్రద్ధగా విన్నాడు రామచంద్రుడు. తన మనస్సులో మాట చెప్పటం మొదలుపెట్టాడు. ప్రియబంధువులారా, ఒక మాట. నన్ను మిత్రుడుగా భావించి నా వద్దకు వచ్చిన వానిలో దోషములు ఎన్ని ఉన్నా నేను విడువలేను. రాముడు ఈ మాట పలుకగానే సుగ్రీవుడు, రామా, వీడు దుష్టుడా శిష్టుడా మనకు అనవసరం, కానీ ఆపదలో ఉన్న అన్ననే విడిచి వచ్చినాడు. రేపు మనలను విడువడని నమ్మకమేమిటి? సుగ్రీవుని ఈ పలుకులకు చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణుని వైపు తిరిగి, శాస్త్రములు చదవని వాడు ఈ రకముగా మాట్లాడలేడు. కానీ ఇక్కడ ఒక సూక్ష్మ విషయమును పరిశీలన చేయవలేను. అది లోకములోని రాజులందరకు అనుభవమే అనుచు రాముడు చెప్పటం మొదలుపెట్టాడు. రాజులకు 2 విధాలుగా శత్రువులు ఉంటారు. ఒకరు తన ఇంటిలోని జ్ఞాతులు, 2 తన దేశాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాజ్యము వారు. వీరు ఇరువురు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే రాజుకు సంకట పరిస్థితి ప్రాప్తించినదో అదను చూసి పదునైన దెబ్బ వేస్తారు. రావణుడు కూలిపోక తప్పదు. అతని వ్యసనము అతనిని కూల్చబోచున్నది. ఆ సంగతి బాగుగా గ్రహించిన వాడు కావున విభీషణుడు మనతో జట్టు కట్టుటకు వచ్చినాడు. అన్ననే వదిలినవాడు మనలను వదలడా అని సుగ్రీవుని సందేహము. అది జరుగుటకు ఆస్కారము లేదు. ఏలనగా మనతో భవిష్యత్తులో కూడా అతనికి శత్రుత్వము ఏర్పడే అవకాశము లేదు. ఏలనన మనము అతని సరిహద్దు రాజ్యము వారలము కాదు, అతని జాతివారము కాదు. కావున ఇంతకన్నా మంచి అవకాశం అతనికి ఎప్పుడు లభించును? ఇతనికి రాజ్యమందు కోరిక ఉన్నది. రాక్షసుడే కదా ఇతడు. బుద్ధిహీనుడేమో అని శంకించకండి. కులమును బట్టి బుద్ధిని నిర్ణయించలేము. వారిలో కూడా గొప్ప మేధా సంపన్నులు, పండితులు కలరు. కావున ఇతడు మిత్రుడుగా గ్రహింపదగినవాడే. జ్ఞాతులెవ్వరూ భయము లేక సంతోషముగా కలిసి ఉండజాలరు. నా వంటి పుత్రుడు, సుగ్రీవుని వంటి మిత్రుడు, భరతుని వంటి సోదరులు ఎక్కడా ఉండరు. మా భరతుడు నాకు జ్ఞాతి. రాజ్యము అతను కోరకుండగానే అతని తల్లి అతనికి సంపాదించి పెట్టినది. రాజ్యార్హత అతనిదే. మా తండ్రి గారు అందుకు సమ్మతించినారు కూడా. అనాయాసముగా తల్లి అడిగిన వరము ద్వారా సంక్రమించిన రాజ్యలక్ష్మిని అన్ననైన నా కోసము తృణప్రాయముగా వదులుకొనుటకు సిద్ధపడినాడు మా భరతుడు. మా భరతుని మంచితనము చూడుము. నన్ను అనుసరించి నన్ను వెతుకుతూ అడవికి వచ్చి, అన్నా, రాజ్యము నీదే, నాది కాదు, అందుకు అర్హుడవు నీవే అని ప్రాధేయపడినాడు. ఇట్టి సోదరుడు ఎచ్చట ఉండును? ఇక లోకములోని కొడుకులలో నా అంత భాగ్యశాలి అయిన వాడు ఎవడూ ఉండడు. తండ్రి ప్రేమను సంపూర్ణముగా చూరగొన్నవాడే అదృష్టవంతుడు. నా తండ్రికి నా మీద గల ప్రేమ ఇంత అంత అని చెప్పతరమా? నన్ను వదిలిన వెంటనే స్వర్గస్థుడైనాడు. అందుచేత పుత్రులలో నేనే గొప్పవాడను. ఇక మిత్రులలో నీ వంటి వాడు ఎవ్వడూ కానరాడు సుగ్రీవ. పరుషముగా దూషించిన మిత్రుని భరించి అతని కార్యమునకు తన సకల శక్తులు వినియోగించువాడు గొప్పవాడు కాదా? 4 నెలలు వర్షాకాలము కిష్కింధలో ఉండమని నేనే చెప్పి తిని, వర్షము వెనుకబడగానే నీవు నాకు ఏమీ చెయ్యలేదని నిన్ను దూషించినా భరించి నన్ను అనునయించి నా కార్య సాఫల్యమునకు సర్వశక్తులు ధారవోయు నీ వంటి మిత్రుడు ఎచట లభించునోయి. కావున మిత్రులలో నీవు శ్రేష్ఠుడవు అనుచు శ్రీరామచంద్రుడు కొనసాగించెను. ఓ రామా, ఇతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును. కావున 4 సహచరులతో సహా అతనిని చంపివేయుదము అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరథి మౌనము పాటించెను. మిత్రమా, ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయినను నాకు ఏమీ భయము లేదు. ఇతడు నాకు ఏ విధముగానూ అపకారము చెయ్యలేడు, చేయజాలడు. సుగ్రీవా, నేను తలుచుకున్నచో నా ఈ ధనస్సు నుండి సంధించిన బాణములు సకల పిశాచ రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు. పూర్వము కండువ అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము. క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్థించినప్పుడు
తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు. తన శరణుజొచ్చిన వానిని ఏ కారణము చేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసిన వాడగు. తాను శరణు ఇచ్చిన వాడు తన కళ్ళ ముందరే ప్రాణము విడిస్తే అది పుణ్యమును నశింపచెయ్యును. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఎవ్వడైనను వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణు పొందిన చాలును, వానిని సకల ప్రాణుల నుండి నేను కాపాడెదను. ఇది నా వ్రతము అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను. ధన్యుడిని. నమస్కారం. మీ ముటుకూరు జానకి రామారావు.